MG9 న్యూస్. మంత్రాలయ నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు నా దేవుళ్ళు. ఎమ్మెల్యే వై బాలానాగిరెడ్డి. కర్నూలు జిల్లా పెదకడుపూరు మండల కేంద్రంలో రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర 4వ సారి విజయం సాధించి ఎమ్మెల్యే వై బాలానాగిరెడ్డి కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త కుటుంబాలకు అండగా ఉంటా. నన్ను 4వ సారి గెలిపించిన నా దేవుళ్ళు, నా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరూ భయపడొద్దు. నా కుటుంబం మీరంతా కూటమి ప్రభుత్వాన్ని 6 నెలలు టైం ఇద్దాం. ప్రజలకు న్యాయం చేయకపోతే పోరాటం చేద్దాం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, జామ్ ముక్కయ్య మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో ఎమిగనూరు రూరల్ రిపోర్టర్ వీరేష్ ఆచారి. మీరందరు లేకుండా ఉంటే నేను గెలిచే ప్రసక్తే లేదు. నేను కూడా 164 165 అవుతున్నా అక్కడ. కానీ అలాంటి పరిస్థితి లేకుండా 164కే నిలబెట్టి 11 దాంట్లో నన్ను కూడా ఎమ్మెల్యేగా గెలిపించిన మిమ్మల్ని రాష్ట్రంలోనే పేరు నిలబెట్టారు. నాకు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు ఏం చిన్న మాట కాదు. ఈ గాలిలో ఎలా గెలిచావన్నా టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు. అసెంబ్లీకి పోతే నిజంగా గ్రేట్ అన్నాను. 4 సార్లు పార్టీ మారి మళ్ళా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి అంటే నిజంగా నువ్వు గొప్పోడన్నాను వాళ్ళే చెప్పుకుంటున్నాను. అలాంటి పరిస్థితి మీరు నా నియోజకవర్గం ప్రజలు నా పేరు మన మంత్రాలయం పేరు నిలబెట్టారంటే నిజంగా మీకు పాదాభివందనాలు చేయాలని సమాధానం. ఎవ్వరూ మర్చిపోకండి, ఏ ఒక్కటి కూడా ఆలోచన చేయకండి. వర్షాలు వస్తాయని రావాలనే కోరుకుంటాము. ఎందుకంటే ప్రజలు, రైతులు బాగుండాలి. మనకు వాళ్ళగా అదే చంద్రబాబు నాయుడు వచ్చిన వర్షాలు పైకి పోయినని ఆలోచన చేయం మేము. వర్షాలు రావాలి, రైతులు బాగుండాలి, కూలీలు బాగుండాలి. ప్రతి ఒక్కరు బాగుంటేనే ఈ రోజు మనం అంతా బాగుంటాము. ఏ వర్షం లేకున్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడతాము. పంటలు రాక రైతులు వలసలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడి దయ వల్ల వాందేవుడు ఒకటే మొక్కుతా. నేను మాత్రము తప్పకుండా మా రైతులకు వర్షం పడాలి, తప్పకుండా మా రైతులు బాగుండాలి, కూలీలు బాగుండాలి, అందరూ బాగా సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఇంత వర్షం వచ్చినా మీ అభిమానం చూస్తుంటే నిజంగా నాకు సంతోషమో బాగా అర్థం కావడం లేదు. మీ అభిమానాన్ని ఎప్పుడు దేవుడు రామలింగేశ్వర స్వామి దయ వల్ల మీ ఆశీస్సులు ఎప్పుడు నాగుండాలి గిడ్డాంజనేయ స్వామి దయ వల్ల అని అందరినీ మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా ఈ వర్షం ఉన్నా పక్కకు కదలేదు అంటే ఎంత అభిమానం చెప్పేదానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పటికి కూడా ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మేము మండలంలోనే ఉంటాం. మీరు ఎప్పుడు వచ్చినా మీ పనికి, మీ సమస్యను పరిష్కారం అయ్యేదానికి మేము పోరాడతాం. మాతో కాకపోతే అన్న దగ్గరికి పోయి కూడా చెప్పేదానికి కృషి చేస్తామని చెప్పి అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. కాకపోతే అన్న ఈ సందర్భంగా మా మండలం నుంచి కూడా లాస్ట్ టైం ఇచ్చినటువంటి మెజార్టీకి తక్కువగా ఇవ్వడం జరిగింది. అందుకు మీరు క్షమించండి. మా తప్పులు ఏమన్నా ఉంటే అందరం కూడా వచ్చినటువంటి నాయకులు అయితేనేమి, సర్పంచ్ అందరూ కూడా మరొకసారి ఆ తప్పులు ఏదైనా దొరికింటుందని సరిచేసుకొని రాబో రోజుల్లో ఖచ్చితంగా మీ ఎంట ఉండి మళ్ళీ అదేవిధంగా ఆ మెజార్టీ కోసం కృషి చేస్తామని చెప్పి మీకు మరొకసారి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యేగా గెలుపొంది మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు వై బాలనాగిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి మండల నాయకులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారము. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మనము గత 5 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసినాము. ఎందుకంటే కరోనా టైంలో కానివ్వండి, గతంలో గడప గడపకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని పింఛన్లు రాని వాళ్ళకి పింఛన్లు ఇప్పించినాము. ఎవరికైనా అమ్మఒడి రాని వాళ్ళకి, ఏమన్నా ప్రభుత్వ స్కీములు రాని వాళ్ళకి కూడా మనం స్కీములు ఇప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మనము ఎందుకో మనకు అర్థం కావట్లేదు. ఇంతవరకు ఇప్పటికి కూడా మనం ఆ శాఖల నుంచి బయట వల్ల ఇన్ని సేవలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం ప్రజలకి ఎందుకు ఓడిపోయినామన్న ఒక భ్రమలో మనం ఉన్నాం. ఎందుకు ఓడిపోయినా మనకు అర్థం కావట్లే. ఎక్కడ
పొరపాటు జరిగింది అని చెప్పి రాష్ట్ర వాళ్ళకు కనీసం ఒక 6 నెలలు మనం టైం ఇద్దాం. 6 నెలల లోపు వాళ్ళు హామీలన్నీ కూడా అమలు పరిస్తే స్వాగతించి వాళ్ళకు కూడా సహాయపడదాం. అంతేగాని ఆ హామీలని తుంగలో తప్పితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ మీకంతా అండగా ఉండి ఆ హామీల అమలు కోసం ఖచ్చితంగా ముందుండి